వీడియోలో మనము ఒక సైలెంట్ మరియు కామన్ డిసీజ్ గురించి చూద్దామండి. కామన్ అంటే ప్రతి ముగ్గురు ఆడవాళ్ళలో ఒక్కరికి ఇది ఉంటుంది, 5 మగవాళ్ళని తీసుకుంటే అందులో ఒక్కరికి ఉంటుంది. 50 మిలియన్ ఇండియన్ పాపులేషన్లో మనం ఈ డిసీజ్ని చూస్తూ ఉంటాము. ఇది చాలా సైలెంట్ డిసీజ్, అంటే ఇది మనకు ఒక పెద్ద మేజర్ డిజాస్టర్ జరిగినంత వరకు ఎటువంటి సూచనలు కూడా చూపించదు, కానీ ఈజీగా ప్రివెంట్ చేయొచ్చండి. ఆ డిసీజ్ పేరే ఆస్టియోపోరోసిస్. ఈ వీడియోలో మనము ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి, మనం నివారించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందుగానే గుర్తించడం ఎలా వంటి వివరాలన్నీ చూద్దాము. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ డెన్సిటీ తగ్గిపోవడం వలన ఎముకలు అనేవి పల్చబడిపోయి ఫ్రెజైల్ బ్రిటిల్గా అయిపోతాయండి. ఈజీ ఫ్రాక్చర్స్ అంటాం, అంటే చిన్న దెబ్బ తగిలినా జస్ట్ ఇలా చేయి దేనికన్నా కొట్టుకున్నా కూడా ఫ్రాక్చర్స్ అయిపోతూ ఉంటాయి కొంతమందిలో. మరి ఇది ఇంత సివియర్గా కొంతమందిని అయితే మనం వినుంటాం కదా, ఏజ్ ఎక్కువైపోయింది, కింద పడ్డారు, వాష్రూమ్లో కింద పడ్డారు, హిప్ ఫ్రాక్చర్ అయింది, హిప్ బోన్ రీప్లేస్ చేయాలన్నారు, వాళ్ళు ఇంకా మంచానే ఉంటారు, ఏజ్ అయిపోయింది కదా, అది త్వరగా బోన్ వాళ్ళకి హీల్ అవ్వలేదు. ఎంతమంది వినుంటాం చెప్పండి. కొంతమంది యాక్టివ్గా పనిచేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కానీ ఈ ఫ్రాక్చర్స్ అయిపోవడం వలన బెడ్ రిడన్ అవుతారు. వాళ్ళ ఇంట్లో కూడా రెగ్యులర్గా పనిచేసుకునే వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది కదా. మరి ఇంత ట్రామాని కలిగించే ఒక డిసీజ్ మనం ఈజీగా ప్రివెంట్ చేయొచ్చండి. మన బాడీ తీసుకుంటే అందులో బోన్స్ ఉంటాయి కదా, స్కెలిటన్ అంటాము. అంటే మన బాడీకి సపోర్ట్ మొత్తం ఏమిస్తాయి, బోన్స్ ఇస్తాయి కదా. ఇప్పుడు ఎవరైనా శరీరం తీసుకోండి, లోపల బోన్స్ లేకపోతే ఎలా అయిపోతుంది, ఒక స్పాంజ్ బాల్లా ఉంటాం కదా. మన బాడీ స్ట్రక్చర్ నిలబడాలన్నా మన మొబిలిటీకి బోన్స్ చాలా ఇంపార్టెంట్. బోన్స్ కేవలం బాడీ స్ట్రెంగ్త్ కోసం మాత్రమే కాదండి, మన ఇంపార్టెంట్ వైటల్ ఆర్గన్స్ ఉంటాయి మన శరీరంలో. ముఖ్యంగా మన తలని తీసుకోండి, బ్రెయిన్ అనేది స్కల్ బోన్ లోపల భద్రంగా ఉంటుంది కదా. అదే చెస్ట్ ఏరియా తీసుకుంటే రిబ్ కేజ్ లోపలే హార్ట్ మరియు లంగ్, ఈ వైటల్ ఆర్గన్స్ సేఫ్గా ఉంటాయండి. అంటే మన వైటల్ ఆర్గన్ ప్రొటెక్షన్కి బోన్ చాలా ఇంపార్టెంట్. బోన్లోనే ఎర్ర రక్త కణాలు, మెయిన్ బ్లడ్ సెల్స్ తయారవుతాయి తెలుసా బోన్ మ్యారోలో. బోన్ మనకి ఇమ్యూనిటీకి కూడా చాలా సహాయపడుతుంది. మినరల్ స్టోరేజ్ ఆర్గాన్గా మనకి బోన్ సహాయపడుతుందండి. బ్లడ్ కాల్షియం తగ్గిపోయింది అనుకోండి, ఈ మధ్య ఒక క్వశ్చన్ అడిగారు పేషెంట్, కాల్షియం టాబ్లెట్ వాడమన్నారు కదా నన్ను, అది పోస్ట్ మెనోపాజల్ అండి, ఆవిడ వయసు 55 సంవత్సరాలు ఉంది. నాకు కాల్షియం టాబ్లెట్ ఎందుకు ఇచ్చారండి, నా బ్లడ్లో కాల్షియం నార్మల్గానే ఉంది కదా అన్నారు. కాదు, బ్లడ్లో కాల్షియం నార్మల్గా ఉన్నా కూడా ఈ నార్మల్గా ఉండడానికి ఎవరు సహాయపడతారో తెలుసా, బోనే సహాయపడుతుందండి. ఎప్పుడైతే మన బ్లడ్లో కాల్షియం లెవెల్ కొంచెం తగ్గినా, అది చాలా హోమియోస్టాసిస్ అంటాము, కాల్షియం హోమియోస్టాసిస్, ఒక నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేయకపోతే కాల్షియం మన బాడీ ఫంక్షన్స్కి చాలా ఇబ్బంది అనమాట. హార్ట్ మజిల్ కాంట్రాక్ట్ అవ్వాలన్నా, హార్ట్ పంపింగ్కి ఇంపార్టెంట్. మన శరీరంలో ప్రతి నరము, ప్రతి కండరము పనిచేయాలన్నా కూడా కాల్షియం బ్లడ్లో కరెక్ట్గా మెయింటైన్ అవ్వకపోతే చాలా డేంజర్కి మనం గురవుతాం అనమాట. అందుకనే ఏం చేస్తుంది బోన్స్, ఎప్పుడైతే బ్లడ్లో కాల్షియం తగ్గిపోతుంది ఇమ్మీడియట్గా బోన్లో డీమినరలైజేషన్ అంటాము, ఇమ్మీడియట్గా కాల్షియం బయటకు వచ్చేసి బ్లడ్ కాల్షియంని మెయింటైన్ అవుతుంది. అంటే అర్థం ఏంటి, బ్లడ్లో కాల్షియం నార్మల్గా ఉన్నంత మాత్రాన మీ బాడీలో సరిపడా కాల్షియం ఉన్నట్టు కాదు, ఆస్టియోపోరోసిస్ లేనట్టు కాదు. ఓకే, సో మీ వయసుకి అది కూడా మీ డైలీ ఫుడ్ రిక్వైర్మెంట్, ఒక RDA అంటాము, అంటే రికమెండెడ్ డైటరీ అలోయెన్సెస్, సరిపడా కాల్షియం తీసుకుంటే ఓకే, లేదు మన ఆహారంలో సరిపడా లేకపోతే మనం సప్లిమెంట్ ఫామ్లో తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదండి. సో ఈ కాల్షియం అనేది మన బోన్లో మెయిన్ కాంపోనెంట్ అనమాట. బోన్ 2 రకాలు ఉంటాయి, కార్టికల్ బోన్స్, క్యాన్సిలస్ బోన్స్ అంటాం. కార్టికల్ బోన్ అంటే మెయిన్ హార్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ద బోన్ అండి, బోన్లో ఒక భాగం అనమాట. 80% ఆఫ్ ద బోన్ మన శరీరంలో ఈ కార్టికల్ బోనే ఉంటుంది. అందులో ఆస్టియాన్ అంటాము, ఇది ఒక ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ బోన్. 2 రకాల కణాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ తీసుకోండి, కాన్స్టెంట్గా ఎవరైనా బిల్డింగ్ని కట్టడం, మళ్ళీ కూల్చడం, మళ్ళీ కట్టడం, మళ్ళీ కూల్చడం చేస్తారా, అది మన బాడీలో జరుగుతుంది. ఎలాగో తెలుసా, బోన్ అనేది కాన్స్టెంట్గా రీమోడలింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే బోన్ తయారీ అవుతూ ఉంటుంది మరియు బోన్ అనేది
బ్రేక్ డౌన్ జరుగుతూ ఉంటుందండి. ఆస్టియోబ్లాస్ట్ అంటాము, అంటే ఇది బోన్ తయారీకి సహాయపడతాయి. ఆస్టియోక్లాస్ట్ అంటాము, అంటే ఇది బోన్ ఓల్డ్ బోన్ ఉంటుంది కదా, మెచ్యూర్ బోన్. ఇది ఈ మెచ్యూర్ బోన్ని రిసార్ప్షన్ అనమాట. ఆ మెచ్యూర్ బోన్ అనేది రిమూవ్ చేయడానికి ఆస్టియోక్లాస్ట్ సహాయపడతాయి. సో ఈ ఆస్టియోబ్లాస్ట్ ఆస్టియోక్లాస్ట్ రెండిటి బ్యాలెన్స్ వలనే మనకి మన బోన్ అనేది కాన్స్టెంట్గా ఒక హెల్దీ స్ట్రక్చర్ మెయింటైన్ అవుతుందండి. ఈ రీమోడలింగ్ వల్ల కొన్ని మంచి లాభాలు ఉంటాయి. అవి ఏంటి అంటే, మనం చిన్న దెబ్బ తగిలిన, బోన్ ట్రామా జరిగినా కూడా రిపేర్కి ఇది చాలా సహాయపడుతుంది. మన ఫిజికల్ యాక్ట్, కొంతమంది స్టర్న్యూస్ బరువులు మోస్తూ ఉంటారు, ఒక స్టర్న్యూస్ ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ బోన్ రీమోడలింగ్ చాలా సహాయపడుతుందండి. మన అవసరాల కోసం ఈ బోన్ అనేది రీమోడల్ అయిపోయి మనకి సహాయపడుతుంది అనమాట. మరి ఆస్టియోపోరోసిస్ అనేది ఏ వయసులో స్టార్ట్ అవుతుంది? 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో చూస్తూ ఉంటాము. ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోన్ హార్మోన్ తగ్గిపోయినప్పుడే చూస్తాము. మరి ఆడవాళ్ళలో మెనోపాజ్ దాటేస్తే ఈస్ట్రోజన్ హార్మోన్ చాలా తగ్గిపోతుంది కదా, వాళ్ళల్లో ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అధిక బరువు ఉన్న వాళ్ళలో మనం ఆస్టియోపోరోసిస్ చూస్తూ ఉంటాము. కాల్షియం మరియు విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో మనం ఆస్టియోపోరోసిస్ చూస్తూ ఉంటాము. స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉంటే త్వరగా ఆస్టియోపోరోసిస్ వస్తుంది, సివియర్గా కూడా వస్తుందండి. షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేనప్పుడు కూడా ఆస్టియోపోరోసిస్ వచ్చేస్తుంది. మరి ఆస్టియోపోరోసిస్ అనేది సైలెంట్ డిసీజ్ అని ఎందుకు అనుకున్నాము అంటే, దీనికి ఎటువంటి సూచనలు లక్షణాలు ఉండవు, కానీ కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి. అవేంటో చెప్పనా? బ్యాక్ పెయిన్, క్రానిక్గా ఎక్కువ కాలంగా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటే ఆస్టియోపోరోసిస్ అయి ఉండొచ్చండి. వంగిపోతూ ఉంటారు, ఆ పోస్చర్ అనేది వంగిపోవడము, గ్రాడ్యువల్గా వంగిపోవడం అనేది ఎందుకు జరుగుతుంది? ఆస్టియోపోరోసిస్ వలన జరగచ్చు. కొంతమందిలో గ్రిప్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. ఆడవాళ్ళు అని చెప్తూ ఉంటారు కదా, ఇదివరకు చేత్తో బలమైన పనులు చేశాను, గట్టిగా పిండి కలిపాను, ఎటువంటి స్క్రూస్ అయినా తిప్పగలిగేదాన్ని, కానీ ఇప్పుడు ఎక్కువగా ఈ హ్యాండ్ని యూజ్ చేయలేకపోతున్నాను, గ్రిప్ వీక్ అయిపోయింది అంటూ ఉంటారు ఏజ్ పెరిగిన వాళ్ళు. అందుకు ఒక కారణం ఆస్టియోపోరోసిస్ అయి ఉండొచ్చండి. ఈ లక్షణాలు గమనిస్తే మనం ఎర్లీగా కొన్ని టెస్టులు చేసుకోవడం వల్ల జాగ్రత్తలు పాటించవచ్చు. బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అంటాము, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో చేసుకోవచ్చు. ఎవరిలో అయితే ఈ బోన్ మినరల్ డెన్సిటీలో ఆస్టియోపోరోసిస్ ఉందో కొన్ని మెడికేషన్స్ ఇవ్వడం ద్వారా మనం ఈ బోన్ ఫార్మేషన్ని ప్రమోట్ చేయొచ్చండి. కొంతమందికి ఇంజెక్టబుల్ ఫామ్స్లో ఇస్తాము, కొంతమందికి ట్యాబ్లెట్ ఫామ్లో కూడా ఇస్తూ ఉంటాము. అసలు ఆస్టియోపోరోసిస్ నివారించాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించవచ్చు. ఎర్లీ స్టేజ్లోనే మొదలు పెడితే చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నప్పుడు, షుగర్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు, హై బ్లడ్ షుగర్స్ అనేది ఆస్టియోబ్లాస్ట్ అంటే బోన్ ఫార్మేషన్ సెల్స్ని దెబ్బతీసేస్తుంది. దానివల్ల బోన్ వీక్ అయిపోతుంది కదా మరి. కాబట్టి షుగర్ని ఖచ్చితంగా HbA1c అంటాము 7 లోపల ఉంచుకుంటే మంచిది. దానికోసం అవసరమైన ఆహారంలో మార్పులు చేయండి, ఎక్సర్సైజులు చేయండి. స్మోకింగ్, ఆల్కహాల్ మానేయడం వల్ల మనం ఆస్టియోపోరోసిస్ రిస్క్ని సగం వరకు తగ్గించేసుకోవచ్చు అండి. కాల్షియం అండ్ విటమిన్ డి. కాల్షియం మనం ఇప్పుడు వివరంగా చూద్దాము. కాల్షియం మంచిది, కాల్షియం ట్యాబ్లెట్స్ కాన్స్టెంట్గా వేసుకుంటూ ఉంటారు. మీకు ఒక సీక్రెట్ చెప్తాను నేను. మనం తీసుకునే ఆహారంలో ఉన్న కాల్షియంని మన బాడీ అబ్జార్బ్ చేస్తుందండి కదా. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు, మన మమ్మీ డాడీ వాళ్ళతో ఎక్కువ క్లోజ్గా ఉంటామా? ఫారినర్స్తో క్లోజ్గా ఉంటామా? మన ఇంట్లో మన మమ్మీ డాడీ లేకపోతే మన బంధువులు, మన ఫ్యామిలీ మెంబర్స్తో క్లోజ్గా ఉంటాం కదా, స్ట్రేంజర్స్తో కాకుండా. అలాగే ఫుడ్లో తీసుకునే కాల్షియం మన బాడీ ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. సో మన ఫుడ్ సోర్సెస్ ఏంటి? ఒక రోజులో మనకి ఎంత కాల్షియం కావాలి? ఒక రోజులో సుమారుగా 800 milligrams to 1000 milligrams వరకు కాల్షియం కావాలి మనకి. అది ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రెగ్నెంట్ విమెన్లో, గ్రోయింగ్ చిల్డ్రన్లో ఇంకొంచెం రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒక 1000 milligrams కాల్షియం ఒక రోజు కావాలనుకోండి. 1000 milligrams అంటే 2 ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, లేకపోతే ఒక పెద్ద ట్యాబ్లెట్ మింగాలి. దానికన్నా ఆహారంలో యాడ్ చేసుకుంటే కొంతవరకు మంచిది కదా. సింపుల్గా చూడాలంటే ఇటువంటి ఆహార పదార్థాల్లో ఎంత కాల్షియం ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాము. మొదటిగా డైరీ సోర్సెస్ తీసుకోండి. కొన్ని పరిశోధనల్లో ఏమని తెలిసిందంటే, డైరీ సోర్సెస్ ఆఫ్ కాల్షియం ఈజ్ మోర్ అబ్జార్బబుల్ ఇంటూ అవర్ బాడీ, అంటే బాడీ ఎక్కువగా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. మొదటి పాలు. మనం 250 ml మిల్క్ తీసుకుంటే అందులో సుమారుగా 300 milligrams ఆఫ్ కాల్షియం ఉంటుందండి. సో ఒక గ్లాస్ పాలు తాగితే మనకు 3 వంతులు అవసరమైన
కాల్షియం లభించినట్టే. 250 ml కర్డ్ అంటే పెరుగు తీసుకుంటే అందులో 250 మిల్లీగ్రామ్స్ వరకు కాల్షియం. మన రెండు తీసుకుంటే సుమారుగా ఒక గ్లాస్ పాలు, ఒక 250 ml అంటే సుమారుగా ఒక కప్ పెరుగు తీసుకుంటే మనకి ఒక రోజులో సగం వరకు కాల్షియం రిక్వైర్మెంట్ మనం మీట్ అయిపోయినట్టే. మరి పన్నీర్ తీసుకుంటే 100 గ్రామ్స్ పన్నీర్లోనే 300 మిల్లీగ్రామ్స్ వరకు కాల్షియం ఉంటుంది. నాన్ డైరీ సోర్సెస్, అది కూడా వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ కాల్షియంకి వస్తే ఈజీగా దొరికే ఒక ఆహార పదార్థము. చాలామందికి ఇష్టం ఉండదు, మీరు అవి తింటారా అంటే ఆకులు మేమెందుకు తింటాము, ఆవులు మేకలు తింటాయి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు మా పేషెంట్స్. మరి ఆకులు అంటే ఏంటి? పాలకూర తీసుకోండి, ఒక కప్ అంటే ఈజీగా చెప్తాను, రోజు ఎవరు కొలుసుకొని తింటాం ఇష్టం ఉండదు కదా మనకి. ఇది కాదు కప్ అంటే, ఇది కాదు ఒక కప్ అంటే, ఈ రెండిటి మధ్యలో ఇది, దీన్ని ఒక కప్ అంటాం. సింపుల్ మెజర్మెంట్ కదా. సో ఒక కప్ ఉడికించిన పాలకూరలో సుమారుగా 200 మిల్లీగ్రామ్స్ వరకు కాల్షియం ఉంటుందండి. మరి ఒక కప్పు పాలకూర మనం రోజు తీసుకుంటే, పాలకూర మనము ఇంత కప్పు ఇంట్లో అందరూ తింటూ ఉంటారు, అలా తినకూడదు. మనం ఒక కప్పు పాలకూర తినచ్చు. తోటకూర అయితే మనకి ఇంకా ఈజీగా దొరుకుతుంది కదా, తోటకూర పప్పు మనం ఫ్రై చేసుకోవచ్చు, షాలో ఫ్రై, ఎక్కువ ఆయిల్ లేకుండా కూడా. సో ఒక కప్పు ఉడికించిన తోటకూరలో 300 మిల్లీగ్రామ్స్ వరకు కాల్షియం ఉంటుంది. సో ఉదయం గ్లాస్ పాలు తాగొచ్చు, పెరుగు తీసుకోండి, ఒక కప్పు ఆకుకూర పప్పు తీసుకోండి, తోటకూర, పాలకూరలో మనకి ఎక్కువగా ఉంటుంది. ఇంకొక సింపుల్ సోర్స్కి వస్తే 10 ఆల్మండ్స్లో మనకి 100 మిల్లీగ్రామ్స్, 80 to 100 మిల్లీగ్రామ్స్ వరకు కాల్షియం ఉంటుంది. సో 10 బాదం పప్పు నానబెట్టుకుని పీల్ చేసి తింటే మంచిది. ఒక టేబుల్ స్పూన్ సెసమే సీడ్స్ అంటే నువ్వుల్లో కూడా సుమారుగా 100 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. 100 గ్రామ్స్ రాగుల్లో మనకి 200 మిల్లీగ్రామ్స్ వరకు కాల్షియం ఉంటుంది. మరి ఒక సింపుల్ టిప్స్ చెప్పనా, మన డైట్లో కాల్షియం ఇంప్రూవ్ చేయాలంటే, ఈజీగా ఇంట్లో మనకు కనబడకుండా వెళ్ళిపోవాలంటే, ఇప్పుడు రైస్ బదులు రాగి సంగటి కానీ రాగి ముద్దలు కానీ తీసుకోవచ్చు. ఆకుకూర పప్పు రోజు తీసుకోండి, లేకపోతే చపాతీ జొన్న రొట్టె కానీ చేసుకునేటప్పుడు ఈ గోధుమ పిండిలో పాలకూర కలిపేసుకోవచ్చు. నువ్వులు యాడ్ చేసుకోవచ్చు, కర్రీస్లో నువ్వుల పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. రోటీ, ఈ చపాతీ పిండిలో నువ్వులు కలుపుకొని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఈజీగా మనం తీసుకుంటున్నాము, ఎక్కువ తింటున్నాము అనేది తెలియకుండానే మన ఫుడ్లో కాల్షియం వెళ్ళిపోతుందండి. సరే, ఇప్పుడు మన వెజిటేరియన్ సోర్సెస్ చూసాం కదా, మరి నాన్ వెజిటేరియన్ సోర్సెస్ చూస్తే సీ ఫిష్, సార్డిన్స్, మ్యాకరల్, సాల్మన్, అది కూడా చిన్న ఫిషెస్ ఉంటాయి కదా, బోన్స్తో పాటు ఒక స్మాల్ ఫిషెస్, వాటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మరి కాల్షియం ఒకటే ఉంటే సరిపోతుందా? ఈ కాల్షియం మన బాడీలోకి వెళ్ళాలంటే విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి అనేది తక్కువ ఉంటే మనం ఎంత కాల్షియం రిచ్ ఫుడ్ తిన్నా కూడా అస్సలు ఉపయోగం ఉండదు. మరి విటమిన్ డి మనకు ఎలా దొరుకుతుంది? అది ఒక యూనిక్ విటమిన్, ఇది మన శరీరంలోనే తయారవుతుంది. ఎండలోకి వెళ్ళినప్పుడు యూవీబీ రేస్ ఉంటాయి కదా, ఇవి మన స్కిన్ కింద ఉన్న కొలెస్ట్రాల్ మీద పనిచేస్తే మనకి విటమిన్ డి తయారవుతుంది. దాని తర్వాత లివర్ మరియు కిడ్నీలో యాక్టివ్ అవుతుంది అనమాట విటమిన్ డి. ఎవరికైతే ఇప్పుడు అర్బన్ లైఫ్ స్టైల్లో మనం చూస్తూ ఉన్నామండి, 90% వరకు అందరూ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళే. ఎందుకనే మనం ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ కానీ, ఇమ్యూనిటీ వీక్ అయిపోవడము, ఇవన్నీ కూడా ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల చూస్తున్నాము. కాబట్టి సన్ ఎక్స్పోజర్, మరి ఏ టైంలో ఎండలో ఉంటే మంచిది? ఉదయం 8 to 10 ఆర్ ఈవినింగ్ 4 to 6 అండి. ఆ టైంలో కనీసం 15 నిమిషాల నుండి అరగంట వరకు ఎండలో ఉంటే మనకి విటమిన్ డి సరిపడా దొరుకుతుంది. విటమిన్ డి అవసరమైన వాళ్ళల్లో సివియర్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో ట్యాబ్లెట్స్ లేకపోతే ఇంజెక్షన్ ఫామ్లో కూడా ఇస్తూ ఉంటాము. విటమిన్ డి కొన్ని ఫుడ్స్లో కూడా మనకు దొరుకుతుంది, మెయిన్గా నాన్ వెజిటేరియన్ సోర్సెస్. ఇందాక మనం సీ ఫిష్ అనుకున్నాం కదా, 100 గ్రామ్స్ ఫిష్లో అంటే సాల్మన్, మ్యాకరల్, సార్డిన్స్ ఎవరైతే నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటారో 100 గ్రామ్స్ ఫిష్లోనే మనకి సుమారుగా 300 మిల్లీగ్రామ్స్ వరకు విటమిన్ డి దొరుకుతుంది. సో రెగ్యులర్గా ఈ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవచ్చు. అదే వెజిటేరియన్ సోర్సెస్కి వస్తే
మనం చాలా తక్కువ విటమిన్ డి ఉంటుందండి. అది మష్రూమ్స్లో ఉంటుంది అంటారు. సన్ ఎక్స్పోజ్డ్ మష్రూమ్స్ ఉంటాయి కదా, మామూలుగా కల్చర్డ్ మష్రూమ్స్ కాదు, సన్ ఎక్స్పోజ్డ్ మష్రూమ్స్లో మనకి మాత్రమే విటమిన్ డి దొరుకుతుంది. కొంతమంది కొన్ని కంట్రీస్లో ఇప్పుడు మిల్క్ ఆర్ కర్డ్ ఫోర్టిఫై చేసి ఇస్తున్నారు విటమిన్ డి, అది మనకు అవైలబుల్గా ఉండకపోవచ్చు. ఎగ్లో కూడా విటమిన్ డి ఉంటుంది. 1 ఎగ్ యోక్లో మనకి సుమారుగా 80 ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు విటమిన్ డి దొరుకుతుందండి. కాబట్టి మనం కాల్షియం మరియు విటమిన్ డిని బ్యాలెన్స్డ్గా తీసుకోవడం వలన బోన్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది. షుగర్ లెవెల్ కంట్రోల్లో పెట్టుకోవడం పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఎక్సర్సైజ్ చేయడము. ఎవరైతే ఎక్సర్సైజ్ చేయరో వాళ్ళల్లో బోన్ రీమోడలింగ్ అనేది జరగదు. బోన్ రీమోడలింగ్ గురించి మనం మొదట్లో ఏం చెప్పుకున్నాము, మన బాడీ అవసరాల కోసము బోన్ రీమోడల్ అవుతుంది. మనం బాడీని అసలు ఉపయోగించకుండా ఎటువంటి ఎక్సర్సైజ్ పని చేయకుండా ఉన్నప్పుడు బోన్ రీమోడలింగ్ జరగదు, ఆస్టియోపోరోసిస్ వచ్చేస్తుంది. సో కొంత వాకింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎవరైతే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయగలరో వాళ్ళు చేస్తే మనం ఆస్టియోపోరోసిస్ నివారించుకోవచ్చు. స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లు మానేయాలి. మరియు అవసరమైన వాళ్ళలో మనం కొన్ని సప్లిమెంట్స్ వాడడం ద్వారా ఆస్టియోపోరోసిస్ని నివారించవచ్చండి.